హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక చిన్న విషయం ఏంటంటే, జూన్ 12 నుంచి పిల్లలకి స్కూల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి కదా. మరి స్కూల్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సినవన్నీ పేరెంట్స్ అయితే రెడీగా పెట్టుకోవాలి. కాబట్టి స్కూల్ ఓపెన్ అయిన తర్వాత తల్లికి వందనం అని చెప్పేసి 15,000 లెక్క అయితే అమౌంట్ జమ చేస్తామని చెప్పారు కదా గవర్నమెంట్ నుంచి. దానికి సంబంధించి మనము వాళ్ళకి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి ఒకసారి. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్స్, పిల్లల ఆధార్ కార్డ్స్. వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్లో సర్నేమ్తో సహా పెట్టించుకొని, ఆధార్ కార్డులో కూడా బర్త్ సర్టిఫికేట్ అయితే ఏ విధంగా ఉందో దాని ప్రకారమే ఆధార్లో కూడా సర్నేమ్ వచ్చేటట్టయితే మనము చూసుకోవాలి. ఒకవేళ అది ఎవరైనా ఇంకా చేసుకోకుండా ఉంటే చేసుకోండి. కంపల్సరీ ఆధార్ కార్డ్స్ అయితే సర్నేమ్ ఉండాలి పిల్లలకైతే. మరి ఇంకా ఇన్ని రోజులు హాలిడేస్ కాబట్టి పేరెంట్స్కి అయితే రిలీఫ్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ 2 days అంతే స్కూల్స్ ఓపెన్ చేస్తారు. పిల్లలు ఇన్ని రోజులు ఎంజాయ్ చేసినారు కదా, ఇప్పుడు స్కూల్కి పోవాలంటే బాధగా అనిపిస్తుంది 2 రోజులు. కాబట్టి వాళ్ళు స్కూల్కి పోతే మనం ఫ్రీ అవుతామన్నమాట పేరెంట్స్. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటే అల్లరి ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళు స్కూల్కి పోతే మనం రిలాక్స్ అన్నమాట. సో ఆధార్ కార్డ్స్ అయితే తప్పనిసరిగా అందరూ కరెక్ట్గా నేమ్ అయితే చూసుకొని చెక్ చేసుకోండి. ఇప్పుడే స్కూల్ ఓపెన్ కాకనే ఇంకా 2 days తర్వాత స్కూల్ అయితే ఓపెన్ అవుతుంది. అప్పుడు తల్లికి వందనం అనే అమౌంట్ మన అకౌంట్లోకి క్రెడిట్ కాకపోతే మనమే బాధపడతాము. మళ్ళీ అయినా తిప్పలు పడాల్సిందే. అదేదో ఇప్పుడే అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకుని వాళ్ళ ఆధార్ కార్డ్స్ అయితే కరెక్ట్గా చేయించుకోండి. నేను కూడా మా పిల్లలకైతే ఆధార్లో సర్నేమ్ అయితే పెట్టించేస్తాను. మళ్ళీ మీరు ఇంకా ఎవరైనా చేయించుకోకుండా ఉంటే మళ్ళీ ఇబ్బంది పడకుండా ఇప్పుడే అయితే చేసుకోండి. ఆధార్ కార్డులో సర్నేమ్ రావాలి అంటే ఫస్ట్ మనం బర్త్ సర్టిఫికేట్ మార్చాలి. బర్త్ సర్టిఫికేట్లో కూడా సర్నేమ్ ఉంటేనే ఆధార్లో కూడా సర్నేమ్ వస్తుంది అన్నమాట. మరి మీలో కూడా ఇంకా ఎవరైనా చేయించుకోకుండా ఉంటే 15,000 అయితే వేస్ట్ చేసుకోకుండా వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే పిల్లలకి స్కూల్కి దేనికి ఒకదానికి ఉపయోగపడుతుంది కదా. కాబట్టి ఎవ్వరూ కూడా తల్లికి వందనం అమౌంట్ మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా అన్నీ కరెక్ట్గా పెట్టుకునేటట్టు చూసుకోండి. ఓకేనా?